జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 8.9% పోలింగ్ నమోదైనట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉదయం ఉత్సాహంగా సాగిన పోలింగ్ ఆ తర్వాత నెమ్మదించింది. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా సాగుతోంది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో గుర్తులు తారుమారవడంతో రీపోలింగ్కు టీఎస్ఎస్ఈసీ ఆదేశించింది. పార్టీ గుర్తుల తారుమారు నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్కు తెలంగాణ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థిగా ఎదురుగా సిపిఎం గుర్తు రావడంతో గందరగోళం నెలకొంది. కంకి కొడవలి స్థానంలో సుత్తి కొడవలి గుర్తు ఉండడంతో సిపిఐ నేతలు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. డివిజన్లో గురువారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వద్ద ఓటర్లు బారులు తీరారు. క్రమంగా పోలింగ్ ఊపందుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు కూడా ఒకరొకరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పాత బస్సులోని అజంపుర డివిజన్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అజంపుర డివిజన్కి సంబంధించి ఈ ప్రాంతంలో 65 పోలింగ్ కేంద్రాలను 65 పోలింగ్ కేంద్రాలు ప్రస్తుతం ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద దాదాపు 5 పోలింగ్ కేంద్రాలను 5 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఓటర్లు కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే తమ ధృవపత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళంతా కూడా వస్తున్నారు. అయితే ఇది అతి సమస్యాత్మక ప్రాంతం ఈ అజంపుర డివిజన్. అజంపుర డివిజన్లో 65 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో 5 స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉద్రిక్తతలు ఏమైనా చోటు చేసుకుంటే ఆ మేరకు సమాచారం ఉండడంతో పోలీసులు కూడా ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఓటర్లందరూ కూడా భారీగా తరలి వచ్చారు. అంటే ఇక్కడ కొంచెం కోలాహలంగా ఉంది. ఓటర్లందరూ కూడా తమ ఓటు ఎక్కడుందనేది తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 5 పోలింగ్ కేంద్రాల్లో అక్కడ ప్రధాన ద్వారం మాత్రం ఒకటే ఉంది. అక్కడికి వచ్చాక ఏ పోలింగ్ కేంద్రం ఏంటనేది చెప్పి అక్కడ వీళ్ళు చూపిస్తున్న ధృవీకరణ పత్రాలను బట్టి అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్లకు పోలింగ్ కేంద్రాన్ని సూచిస్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు కూడా ఆ మేరకు తగిన విధంగా ఓటర్లకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది అతి సమస్యాత్మక ప్రాంతాలు కావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అతి సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించిన పోలీసులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి మొత్తం దీన్ని చూసేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి స్వచ్ఛందంగా విద్యార్థులు కూడా, ఇంజనీరింగ్ విద్యార్థులు అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి వెబ్ కాస్టింగ్లో పాల్గొన్నారు. ఈ మేరకు వెబ్ కాస్టింగ్ సంబంధించి ఇదివరకు వాళ్ళకి శిక్షణ ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా వెబ్ కాస్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అతి సమస్యాత్మక క్రిటికల్ ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ ఎదురుగానే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదురుగానే మరొక 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం ఇందులో మన అజంపురలోని 28వ డివిజన్ ఇది. మొత్తం 150 డివిజన్లకు గాను అజంపుర 28వ డివిజన్కి వస్తుంది. పలు ప్రచారాల సందర్భంగా కూడా పలు ఉద్రిక్తతలు నడుమ కొనసాగిన నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ మిగతా పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు కాబట్టి మిగతా పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే ఇక్కడ బందోబస్తు ఎక్కువ ఏర్పాటు చేశారు. ఒక సిఐ తరచూ ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వెళ్తున్నారు. అంతేకాకుండా అదనపు బలగాలను కూడా మోహరించారు. ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ముందే, ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పుడే ఇతరుల పోలింగ్ కేంద్రం దూరంలోనే వాహనాలను నిలిపిస్తున్నారు. ఎందుకంటే ఇది కామన్గా ఈ కాలనీకి వెళ్ళే రహదారి కూడా ఉండడంతో సాధారణ వాహనాలను అయితే అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి మాత్రం ఎవరైనా వాహనాలతో కానీ ఎవరైనా వస్తే అనుమతించడం లేదు. కేవలం వృద్ధులు, దివ్యాంగులు మాత్రం
వాళ్ళ వాహనాలను మాత్రమే లోపటి వరకు సమీపం వరకు అనుమతిస్తున్నారు, మిగతా వాళ్ళని అనుమతించడం లేదు. ఈ క్రమంగా పోలింగ్ ఊపందుకోవడంతో ఒక్కొక్కరొకరుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. తమ ధృవీకరణ పత్రాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు ఏదైతే ఓటర్ గుర్తింపుతో పాటు ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు లేని వాళ్ళు సరైన ధృవీకరణ పత్రాలు 18 ధృవీకరణ పత్రాలు ఏదైనా ఉంటే అవి వాటిని తీసుకొస్తే కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా నిర్దేశకాలు జారీ చేసింది. కాబట్టి ఆ మేరకు పోలింగ్ కేంద్రం బయటే మెయిన్ గేట్ వద్ద ఉన్న పోలీసులు ఇవన్నీ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ శానిటైజర్ కూడా ఏర్పాటు చేశారు. క్యూలో నిలబడ్డ ఓటర్లు శానిటైజర్ ఉపయోగించుకొని శానిటైజ్ చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల లిస్ట్ కూడా ఉంది. మొత్తం 28 డివిజన్కి సంబంధించి ఇక్కడ మలక్పేట సర్కిల్లోకి వస్తుంది. మలక్పేట సర్కిల్లో 28వ డివిజన్ అజంపుర మొత్తం 9 మంది అభ్యర్థులు. కాబట్టి ఈ 9 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన వాళ్ళు 4 ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు కూడా 5 ఉన్నారు. వీళ్ళందరూ కూడా వికలాంగులకు వృద్ధులకు వికలాంగుల సహాయకులు చేయడానికి ప్రత్యేక వేదికలు కూడా ఏర్పాటు చేశారు. వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ సహాయం చేయడానికి వాళ్ళకి సపరేట్ ఒక సహాయకులు నిర్మించారు. కాబట్టి వాళ్ళ వృద్ధులు వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నారు. పోలింగ్ సహాయక సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ అంతా పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఓటర్లు ఒక్కొక్కరుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పోలింగ్ సహాయక సిబ్బందితో పాటు అక్కడ పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. ఈ పాత బస్సులోని ఈ చార్మినార్ జోన్ పరిధిలోని పాత బస్సులో చాలా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అన్నింటిలో కూడా పోలీసులు అదనపు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. ఇందాక మనం చూసినట్టు ఒక వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సమస్యాత్మక ప్రాంతాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఇవన్నిటిని కూడా ఇదివరకే గుర్తించిన అధికారులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారు. క్రమంగా ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ఎందుకంటే ఎక్కువగా ఓటర్లు వచ్చి ఏదైనా ఇబ్బంది తలెత్తే ఈ పోలింగ్ ముగిసే సమయం వరకు కూడా ఇంకా అప్రమత్తంగా ఉన్నారు పోలీసు అధికారులంతా, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా. ఓటు స్టూడియో.